అరే ఇక్కడ ఎవరైనా మసాలాని చెప్పారా? అరే మసాలా అంటే మాకు చాలా ఇష్టం. మేము రోజు పొద్దునే నాచుతాకి మసాలా వేసిన రోల్, బ్రేక్ఫాస్ట్ కి మసాలా వేసిన బిర్యానీ తింటాం. కానీ నాకు తెలిసి అవి రెండు ఒకటే కదా, అన్ని ఉదయమే. సరే సరే ఆ విషయం వదిలేయండి, మమ్మల్ని క్షమించండి. ఆ మసాలా తిని తిని మా బుర్ర పూర్తిగా చెడిపోయింది. ఓయ్ మీరంతా ఎవరయ్యా? తర్వాత 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 మరైతే మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? తర్వాత 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 అసలు మీరు ఎవరిని అడిగి ఇక్కడికి వచ్చారు? తర్వాత 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 ఏంటి తర్వాత తర్వాత తర్వాత? అసలు మీరు సమాధానం చెప్పడం లేదు. మిమ్మల్ని 1000 ప్రశ్నలు అడిగాను. మిమ్మల్ని ఏదో ఒకటి చేసి నేను జైలుకి వెళ్ళవలసి వస్తుంది. ఇన్స్పెక్టర్ పాండా అసలు ప్రశ్నలే వెయ్యరు. ఓర్పుగా ఉండు పాపెట్. మీరంతా ఎవరమ్మా? ఇంతకీ విషయం ఏంటంటే మేము మీ పక్కింటి వాళ్ళం. తర్వాత 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 ఇదిగో ఇక్కడ పక్కనే ఉన్నాం. తర్వాత 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 మేము సైడ్ లోనే ఉంటాం. తర్వాత 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 పక్కనే ఉన్నాం. తర్వాత 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 చాలు చాలు మీ ప్రశ్నలు సమాధానాలు. ఇప్పుడు చెప్పండి అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? అది కాదు గానీ మీ దగ్గర కొంచెం చక్రం ఉంటేస్తారా? కొంచెం టీ పొడి దొరుకుతుందా? తర్వాత 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 పాలు కూడా దొరుకుతాయా? ఇవన్నీ తీసుకెళ్లి ఎందుకు కష్టపడ్డం? మీరు ఇక్కడే టీ తాగి వెళ్ళండి. మీరిద్దరూ మా అతిథులు. మంచిది. ఈ కప్పుని మేమే కడిగేస్తాంలేండి. అరే వద్దు వద్దు వద్దు, మీరు మా అతిథులమ్మా, అందుకని కప్పు మేమే కడుగుతాము. ఈ టీ కప్పులతో పాటు మా ఇంటి గిన్నెలు కూడా కడగాలనుకున్నారు. చూడండి మా ఇంట్లో నీళ్ళు అస్సలు రావట్లేదు. తర్వాత 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 మీరు ఎలాగో గిన్నెలు కడగబోతున్నారు కదా, మా ఇంటి గిన్నెలు కూడా అలాగే కలిపి కడిగేస్తారా? అరే అన్నయ్య, మీ డ్రెస్ అంతా బాగా తడిచిపోయింది. తర్వాత 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 డ్రెస్ అంతా వెట్టయిపోయాయి. తర్వాత 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 డ్రెస్ అంతా వెట్టుగా అయిపోయాయి. తర్వాత 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 అరే ఏంటి మీరు అందరు కలిసి ఇలా చేశారు? ఇప్పుడు నేను నా బట్టలు ఉతుక్కోవాలి. ఈ పైప్ లైన్లు వాళ్ళ షాప్ వరకు వెళ్తున్నాయి. దీని అర్థమేంటో మీకు తెలిసింది కదా. ఇప్పుడు అర్థమయ్యింది. నాకు తెలిసిపోయింది. మీరందరూ ఏం అర్థం చేసుకున్నారు? నాకు కూడా చెప్పండి. ఓ అయితే మీ అందరికీ విషయం అంతా తెలిసిపోయిందా? ఏం తెలిసింది? నాకు కూడా కాస్త చెప్పొచ్చు కదా. అరే వీళ్ళందరికీ అన్ని తెలిసిపోయాయి. అయితే వీడు వచ్చేసాడు. వీడికి కూడా మొత్తం తెలిసిపోయింది అనుకుంటాను, కానీ నాకు మాత్రం ఏమీ తెలియడం లేదే. అని వీళ్ళ బిజినెస్ ని పెంచుకోవడం కోసం సిటీలో అన్ని చోట్ల నీటిని దొంగిలించారు. అలాగా? ఇదే విషయమా? ఆ? ఏంటి ఇదే విషయమా? ఇప్పుడే నేను వాళ్ళ అంతు చూస్తాను. అందరూ ముందు ఇది చూడండి, దీంట్లో ఏం రాసి ఉందో. అందులో ఏం రాసుంది? ఏమి రాస్తుంది? ఈ దెబ్బ మీరు నీటిని దొంగిలించినందుకు. ఈ దెబ్బ వాళ్ళకే మీరు నీళ్లు వదిలినందుకు. ఇప్పుడు ఈ దెబ్బ ప్రజలను మీరు మోసం చేసినందుకు.
అరే వీడెందుకు ఇప్పుడు మనల్ని కొట్టాడు? చెంప మీద దోమ కూర్చొనుంది. ఎవరైనా నాకు కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి, మంచినీళ్ళు. ఇంట్లో నీరంతా ఖాళీ అయిపోయింది. నేను టాబ్లెట్ కూడా పేపర్ లో నీళ్లు అని రాసి దాంతో మింగాను. రేయ్, ఈ హనీ నీళ్ళకి డబ్బు కట్టి ఉన్నాడు. అని ఇదిగో ఎక్కడున్నాడు? ఏ ఫ్రెండ్స్, బయట ఎక్కడన్నా నీరు దొరుకుతుందేమో చూద్దాం, పదండి. ఇదిగో పొప్పెట్, ఈ టవల్ తో నీ మొహాన్ని తుడుచుకో. ఎంతసేపు నీ కళ్ళు కనపడగా నన్నే కొడుతూ ఉంటావు. ఏమైంది? నీళ్ళ కోసమా కొట్టుకుంటున్నారు? ఏంటి అక్కడ చాలా మంది జనం ఉన్నారు. చాలా మంచి ప్లాన్ ఇచ్చావయ్యా నువ్వు. జనం నీళ్లతోనే చేతులు కడుగుతారు, కానీ మనం ఆ నీళ్ళనే కడిగి తీసేసాము. ఇలా చూడు తమ్ముడు, ఈ కార్ పేపర్లు పెట్టుకుని మంచి నీళ్ళు ఇవ్వు, బాగా దాహంగా ఉంది. అవునండి, కారు కడగాలంటే నీళ్లు కొనాలి కదా, కారునే ఇచ్చేసాను. ఇప్పుడు ఎందుకు నీళ్లు? ఇలా చూడు బాబు, ఆ కారుని తిరిగిచ్చాయి. ఒకసారి ఇస్తే ఇచ్చిందే, మళ్ళీ రిటర్న్ ఇచ్చే అలవాటు మా బామ్మకే లేదు. అందరూ బాగా వినండి, ఒక్క బాటిల్ 100 రూపాయలు, ఒక్క బాటిల్ 100 రూపాయలు, ఒక్క బాటిల్ 100 రూపాయలు. అరే ఏంటిది ఖాళీగా ఉంది? 100 రూపాయలకి బాటిల్ మాత్రమే దొరుకుద్ది. నీళ్లు కావాల్సి ఉంటే ఇంకా 2000 ఇవ్వాల్సి ఉంటుంది. అరే, ఈ నీళ్ళ రేటు చూస్తుంటే నా కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతున్నాయి. రేయ్, నీ కంట్లో వచ్చే నీటిని కాఫీలో మాత్రం వేయగలమా? నీళ్లు మనం తీసుకునే తీరా. ఎలాగైనా సరే ఆ తాడిని పట్టుకోవాలి. ఇక నమ్మల కాదు. అయ్యో, వాడిని పట్టుకోవడానికి ఏదో ఒకటి ఆలోచించాలి. ఐడియా! సరే పొప్పెట్, ఏబిసిలో ఎల్ఎంఎన్ తర్వాత ఏమొస్తుంది? ఎల్ఎంఎన్ తర్వాత వచ్చేది ఓ. మిత్రులారా, అందరూ సీట్ బెల్ట్ పెట్టుకోండి. యుగల్ పోసేసాను, స్పీడ్ గా వెళ్తా. లేదు, బండి ఆపు. లేదు, ఇది నా బండి. నీ వల్లే నేను పచ్చిమిరపకాయలు తినాల్సి వచ్చింది. దానికి ఖచ్చితంగా నీకు శిక్ష పడుతుంది. ఏంటి అర్థమైందా? అరే నన్ను వదిలేయండి. ఇలా చూడు, ఇక నీ ఆటలు మా ముందు సాగవో. త్వరగా ఓటం నొప్పుకో. మనం ఎప్పుడు ఆడుకున్నాము తమ్ముడు? మనం వీడిని వెంటాడుతూనే కదా వచ్చాం. నువ్వు కాసేపు సైలెంట్ గా. అరే, మీరు ఏ బటన్ నొక్కారమ్మా? అరే, ఆ మిషన్ ఓవర్లోడ్ అయిపోయింది. ఏంటి అనుమానమా? పక్కింటి వాళ్ళ అయ్యుండి ఎంత సాయం చేస్తున్నారు మీరు.
తర్వాత ఇంతకు ముందు మేమున్న పక్కింటి వాళ్ళు మమ్మల్ని అసలు చూడడానికి కూడా వచ్చేవాళ్ళు కాదు. మేము ఇంతకాలం ఉన్నది అడవిలోనే. అక్కడ మేం తప్ప ఇంకెవరు ఉండేవాళ్ళు కాదు. తర్వాత అక్కడ ఉండడం చాలా బోర్ కొట్టేది. తర్వాత అక్కడ మేము చాలా ఒంటరిగా ఉండేవాళ్ళం. తర్వాత మీకు ఏం కావాలి? టీ ఆర్ కాఫీ లేదంటే? అని వీళ్ళు మన అతిథులు. ఎంతకాలం వీళ్ళు అడవిలో ఒంటరిగా ఉన్నారట. ఇంకేమైనా కావాలా? ఆ తర్వాత నా ఫోన్ రిపేర్ అయిపోయింది. ఎవరితోనూ మాట్లాడడం కుదరలేదు. మీ దగ్గర ఫోన్ ఉందా? ఏంటి గుద్దుకుందా? అవును, గుద్దుకున్నాను. పర్వాలేదే, గుద్దుకున్నా కూడా మీకు అసలు ఏమాత్రం నొప్పి లేదు. వెరీ గుడ్, వెరీ గుడ్. చూడు గురు, పాలు పాడైపోతే లస్సీ చేయలేం. ఇంట్లో సరుకులన్నీ అయిపోయాయి. తినడానికి ఏదైనా దొరుకుతుందా? ఏ గురు, రోజా చూడ్డానికి పువ్వులాగా ఉంటుంది. ఎండ వచ్చిన తర్వాత మొలిచింది. ఆర్డర్ చేయడానికి ముందే భోజనం వచ్చింది. చప్పట్లో. అరే, మీరు ఎందుకని ఇంటిని ఇలా చేసి పెట్టారో? ఎంతమంది ఉన్నారు కదా, కనీసం ఒక్కడైనా శుభ్రం చేయొచ్చు కదా. అరే, ఈ ఇల్లు మొత్తం ఈ రకంగా చేసింది మీ ఇద్దరే. ఈ ఇల్లు శుభ్రం చేయడానికి మీ ఇద్దరు మాకు సహాయం చేయాలి. ఏంటి అనుమానమా? తర్వాత అదే, మీరు మాకు హెల్ప్ చేయాలి. తర్వాత మీరు మాకు సాయం చేయాలి. తర్వాత ఏ అంగాళమ్మ, వీటిని మేము చూసుకుంటాంలే. అరే ఏంటయ్యా, బండి వెయిట్ లేకుండా ఉంది. అయ్యో లేదు. అదిగో అటు వెళ్తున్నాడు. అని వాడితో మాట్లాడు. హలో అన్నయ్య, ఎలా ఉన్నారు? మీ జీవితం ఎలా గడుస్తోంది? ఆల్ గుడ్? అరే అని, నువ్వు గాడిదవన్న సంగతి మర్చిపోయాను. జోర్దార్, నువ్వు బండిని చూసుకో. ఇలా చూడు, నువ్వు ఎవరైనా పర్వాలేదు, కానీ నువ్వు తీసుకున్న సామాన్లు అందరికీ ఇచ్చేయాలి. నువ్వు మా ఊర్లో ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే మాకన్నా చెడ్డ వాళ్ళు ఎవరు ఉండరు. ఇది కూడా నాది. ఫుడ్ తిని చెక్ చేసి చూస్తాను. కళ్ళలో ఇల్లు కడతాను. దాన్ని శుభ్రతంగా ఉంచుకుంటాను. నాకేదనిపిస్తే అదే చేస్తాను. మిస్టర్ మన్మాని, ఈ రోజు నీ బామ్మ గుర్తొచ్చేలా కొడతాను. ఆ? బతికాను. ఇంకా లేదు. తర్వాత మీరందరూ లోపలికి ఎలా వచ్చారు? మేము అతిథులం కదా, అందుకే మా ఇల్లు అనుకుని లోపలికి వచ్చేసాం. అరే, ఈ ఇల్లు అసలు శుభ్రంగానే లేదు. మేము ఇంటిని శుభ్రం చేస్తాం. అరే, మీరందరూ చాలా మంచి వాళ్ళ ఉన్నారు. టీవీ మీద దుమ్ముంది, ల్యాప్టాప్, సెల్ ఫోన్ అన్నిటి మీద దుమ్ముంది. వాషింగ్ మెషిన్ లో వేసి శుభ్రం చేయాలి. వద్దు వద్దు, వాటిని వాషింగ్ మిషన్ లో వేయకండి. చెప్పండి, వేసేయమంటారా? మీ ఫోను క్లీన్ అయిందనుకోండి, బాగా వినపడుతుంది. వద్దు, నా మాట వినండి, అందులో వేయకండి. ఇంటి డిజైన్ కూడా బాగోలేదు, చేంజ్ చేసేద్దామా? అడగవలసిన అవసరమే లేదు, మనం వీళ్లకు అతిథులము. ఇది మన ఇల్లుగా మనం భావిద్దాము. ఆ జూమర్ తీసేసి అక్కడ బెడ్ వేయండి. ఆ తర్వాత ఆ అల్మర కూడా తీసేసి అక్కడ బెడ్ నిలబెట్టండి. ఇది మీలో ఎవరికైనా తెలుసా? పడుకునే ఉండాలా, లేకపోతే నిలబడి పడుకోవాలా? చెప్పండి, చేసేద్దామా? దయచేసి అలా చెయ్యకండి. తమ్ముడు, నాకు బాగా ఆకలేస్తోంది. సరే సర్లే, రా, రా.
చూడండి అతిథులు, దయచేసి ఇలా చేయకండి. అతిథులు ఎవరైనా ఇలా చేస్తారా చెప్పండి? అతిథులు అయినప్పటికీ వాళ్ళకి కొన్ని హద్దులుంటూ ఉంటాయి. శబాష్ 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 శబాష్. నేను ఎప్పుడు బాగా స్నానం చేసి శుభ్రంగా ఉందామని ఆశపడుతూ ఉంటాను. దానికి తగ్గ పిక్చర్ కూడా ఉంది. అనుమానమా? అరే ఇదేమిటి, నీళ్లు చుక్క చుక్క పడుతున్నాయి. అదే కదా, ట్యాప్ క్లోజ్ అయిపోయింది. చెట్లకు రోజు నీళ్లు పెట్టాలి. ఉదయం హనీకి నీళ్లు పోసాను, ఇప్పుడు మీకు పోస్తున్నాను. ఆ, ఏమిటి సడన్ గా నీళ్లు ఆగిపోయాయి? అరే ఏంటిది, కొలాయిలో నీళ్ళు రావడం లేదు. చాలా దాహంగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలబ్బా? ఇందులో నీళ్ళు వస్తాయేమో చూస్తాను. మిత్రమా, నువ్వు ఏం చేస్తున్నావు? ఇది నీళ్లు పోసే పైపు, బన్నీ పైపు కాదు. ఏ జోర్దార్, నీళ్ళు ఎక్కడ దొరకడం లేదు. నీళ్లు ఎక్కడెక్కడ దొరుకుతాయి? లోపలే ఉంటాయి. నీళ్లు లోపల ఉన్నాయేమో చూద్దాం. మిత్రులారా, మనం ఏదో ఒకటి చేసి తీరాలి. ఇలా టీవీ చూస్తూ టైం వేస్ట్ చేసుకోకూడదు. నేను డిసైడ్ అయిపోయాను. మీ అందరి కోసం నేను పనిచేస్తాను. చెప్పండి, నేను మీకోసం ఏం చెయ్యాలి? వావ్ హనీ, థ్యాంక్ యూ. కానీ నువ్వు ఇప్పుడు నా కోసం ఏ పని చెయ్యక్కర్లేదు. అవసరమైతే చెబుతాము. నాకేమో బ్రెడ్ మీద జామేసి తీసుకురా. తర్వాత బన్నీ షూని పాలిష్ చేయి. సరే. బ్రెడ్ కి పాలిష్ చేయాలి. ఇంకా షూ కి జామ్ వేయాలి. అని నువ్వు రెండు పనుల్ని మిక్స్ చేసి చేయించావు. వాడికి అసలు ఏమీ చెప్పొద్దు. వాడి బ్రెయిన్ లో అసలు మసాలా మేడం గారు పెద్ద లిస్టే ఇచ్చారు. రండి ఇక్కడి నుంచే మొదలు పెడదాం. సరే అయితే నేనేం చెయ్యను? మేడం చెప్పారు రోజు మనం ఎవరికైనా సహాయం చేయాలి అని. అరే ఆగండి, నేను మీకు సాయం చేస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చెప్పడంలో ఇదేమైనా కొత్త పద్ధత ఏంటి? అరే నాన్న కాలు. సారీ సార్. ఐఎమ్ రియలీ సారీ. సారీ అన్నయ్య. అనవసరంగా మీరు కోపం తెచ్చుకోకండి, లేకపోతే మీ తల మీద ఉన్న గుడ్లన్నీ ఆమ్లెట్లు అయిపోతాయి. నేను వెళ్ళి నా ఫ్రెండ్స్ కి సాయం చేయడమే చాలా మంచిది. వెళ్తున్నాను. పాకెట్ మనీతో ఈ బ్యాట్ కొనుక్కోవచ్చు. ఈ బాల్ కొనుక్కుందాం. అరే మీరందరూ ఇక్కడే ఉన్నారా? నువ్వు ఎక్కడికి వెళ్ళావురా పెద్దోడా? హెల్ప్ చేద్దామని వెళ్ళాను తమ్ముడు. సామాన్లన్నీ పెట్టుకోవడానికి ఒక ట్రాలీ తెచ్చుకుంటాను. అదిగో అక్కడుంది ట్రాలీ. ఇదిగో వస్తున్నాను. ఏం జరుగుతుంది ఇక్కడ? నాకు ప్రజలకు సేవ చేయడం అంటే నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. నువ్వు సాయం చేసిన మనిషిలా నాకు కనిపిస్తున్నాడే. అయినా నాకు ఎందుకు ఇలా అనిపిస్తుంది? ఎనీ డౌట్స్?
తెచ్చుకున్నాను. ఇంతేనా మీ సామాన్లు ఇంతేనా? మైదా పిండి కూడా తీసుకున్నానే. మీరు ప్రాణాలతోనే ఉన్నారు కదా? అరే ఏం చేస్తున్నావు? దీన్ని నేనే తీసుకున్నాను, ఇది నాది. ఇదలా నీదవుతుంది, ఇది నాది. అది నా పేరు జీకే, నాకేమనిపిస్తే అదే చేస్తాను. నా ఇంటిని నేను శుభ్రంగా ఉంచుకుంటాను, అంతే, అయిపోయింది. నీదెలా అవుతుంది? ఇలా చూడు, ప్రపంచంలోనే అతిపెద్ద చీపురు తయారు చేస్తాను. సౌత్ ఆఫ్రికా అడవికి వెళ్ళి శుభ్రం చేస్తాను. దీన్ని ముట్టుకున్న వెంటనే నాకు అమెరికాకి వీసా కూడా దొరుకుతుంది. మా తాతకు కూడా నేను అలాగే వీసా తీసుకున్నాను.